తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుకను అక్రమంగా రవాణా చేస్తే సహించేది లేదని తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే నడుచుకోవాలని సూచించారు. నిబంధనల ప్రకారం బుకింగ్ చేసుకుని తెచ్చుకోవాలని జేసీ సూచించారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే మాత్రం సహించేది లేదని స్పష్టం చేశారు. నేను గ్రీన్ ట్రిబ్యునల్ పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, హైకోర్టుకు పోయినా, అంతగా నేను తగు వేసుకున్నా. పోయిన గవర్నమెంట్లో మీకు తెలుసు, నన్ను ఎన్నిసార్లు పట్టుకొని ఒకరోజు పొద్దున్నే 7 గంటలకు పట్టుకొని అన్ని ఊర్లన్నీ తిప్పి, డిస్ట్రిక్ట్ అంతా తిప్పి, మీరందరూ వచ్చి పోలీస్ స్టేషన్ కూర్చుంటే మీ దయ వల్ల ఆ రోజు నేను బయటకు వచ్చిన. దూరం కావద్దండి. మీకు తెలుసో తెలియదో, పొప్పూరుకు పోండి. ఆదివారం ఏసీబీ వాళ్ళు వచ్చి అంతా ఎంక్వైరీ చేసుకొని పోయినారు. దయచేసి వచ్చేది మీకేమీ లేదు. ఇంకోటి చెప్తున్నా, టిప్పర్ ఓనర్లు మీ బండ్లు బయటికి రావు. ఎక్కడన్నా పోయి తోలుకోండి, నా కాన్స్టిట్యూన్సీలో తోలొద్దండి. దయచేసి చెప్తున్నా. మీరే డబ్బులు చేసుకోవాలనా? నేను ఎంత పోగొట్టుకున్నా అదే నేను చేసుకోమంటారా? నేను వచ్చిన తర్వాత చెప్తున్నా, మీరెందుకు తోలుకోవాలా? మీరెందుకు కావాలా? సరే, మున్సిపాలిటీ ద్వారా తోలిస్తానండి. మున్సిపాలిటీ ద్వారా తోలిస్తా, దండిగా చేయొచ్చు పని. నేను ఒప్పుకోను. అంతా నాకు కావాల్సిన వాళ్ళే. మీకు అమ్మేది కూడా తెలియదు, మీకు ఎట్లా అమ్మాలో కూడా తెలియదు. నాకు తెలుసు మీరంతా ఎవరిని ఉపయోగించుకుంటారో. పోయిన గవర్నమెంట్లో వాళ్ళకి తెలుసు ఎట్లా అమ్మాలనో. అది మీరు చేసే వాళ్ళ సహాయం లేకపోతే మీరు ఒక ట్రిప్పర్ అమ్ముకోలేరు, ఒక ట్రాక్టర్ అమ్ముకోలేరు. ఇండ్లు కావాలంటే తోలుకోండి, ఇల్లు కట్టించుకున్నాను తోలుకోండి, ఎవరు వద్దనరు. మీరు తోలి మీరు డబ్బులు చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? నేను చేసుకుంటానండి, నేను చేసుకుంటా. పాప మీరేమో అంత ఇదైనారనే. నాకు తెలుసు ఎవరే దొరుకుతున్నారో. దూరం అవుతారు. దూరం కావద్దండి, దయచేసి కావద్దండి. మీరు 5 ఏళ్ళు నా కోసం కష్టపడ్డారు. మీరు వచ్చి పోయినారని కెమెరాలో కనిపించింది. మీరు ఏడున్నా వదిలిపెట్టారు. టిప్పర్లు తెచ్చి వదలరు. టిప్పర్లో ఏమి చెప్పండి? ఏమి ఆ 25 మందికి అంత అవస్థ? బతకలేకున్నారా? ఒక పని చేద్దాండి, అంతా కలిసి మున్సిపాలిటీకి ఇద్దాం. మున్సిపాలిటీ అన్నా బాగుపడుతుంది. ప్రతిసాడ రోడ్లు వేద్దాం, ప్రతిసాడ ఈ పైప్ లైన్లు వేద్దాం, అన్నీ చేస్తాం. నాకు దూరం కావద్దండి, ఇసుక వలన దూరం కావద్దండి. మీరైనా షౌకర్లు కావాల్సిందే. 2,50,000 మంది ఓటర్లు ఉండే స్థలంలో 25 మంది షౌకర్లు కావాలా? ఎందుకు కావాలా? నేను నష్టపోయినా, నేను చేసుకుంటాను. అట్టయితే నాకొద్దు. ఎంక్వైరీ జరుగుతుంది. నేను 5 ఏళ్ళు పోరాడినా. కావాలంటే పోయి పొప్పూరులో అడగండి, ఎంక్వైరీకి వచ్చినారు లేదో. తాడిపత్రి కూడా ఎంక్వైరీకి, హైకోర్టుకు పోయినా, సుప్రీంకోర్టుకు పోయినా, అన్నీ పోయినా. నేనే అట్లా అమ్మిస్తే మీరు చేస్తే ఎట్లా? చేయొద్దండి. దూరం కావద్దండి. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని వాణిజ్య పన్నుల కార్యాలయంలోని ఉద్యోగులు భోజన విరామ సమయంలో ఆందోళన చేపట్టారు. తమ శాఖలోని బదిలీలను ప్రస్తుతం వాయిదా వేయాలని ఏపీసీటీ సర్వీసెస్ అసోసియేషన్ డిమాండ్ చేస్తుంది. రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకంగా గతంలో జరిగిన బదిలీలను పునఃసమీక్షించుకోవాలని, సీఆర్యూ, ఆర్ఓ వ్యవస్థలు రద్దు చేయాలని, సర్కిల్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేశారు. భోజన విరామ సమయంలో ప్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీజీఈఏ జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ వి రాజేష్ కుమార్, ఏపీసీటీ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ టి రాజశేఖర్, ఎన్ సుధాకర్, వి శైలజ, ప్రసాద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆదాయానికి మేజర్ పార్ట్గా ఉంటూ వెన్నుముకగా ఉంటూ జీఎస్టీ ద్వారా ఆదాయం తెస్తున్న వాణిజ్య పన్నుల శాఖ ఈ రోజు ప్రాంతీయ కార్యాలయాల ఏర్పాటుతోటి భ్రష్టు పట్టించారు. ఏదైతే సర్కిల్ వ్యవస్థ నిర్వీర్యం చేసేసి ప్రాంతీయ కార్యాలయాలను సామంతరాజ్యాలుగా వేసుకుని వెళ్తున్న ముగ్గురు కూడా ఏదైతే అధికారులు ఉన్నారో 4 జోన్లు ఉన్న వాణిజ్య రాష్ట్రానికి 4 జోన్లు ఉన్న వాణిజ్య పన్నుల శాఖని 3 ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేసి ముగ్గురు సామంతరాజులాగా పంచుకొని, పైగా అక్కడ ఉన్న అత్యున్నత అధికారుల మీద ఏసీబీ కేసు నుండి నిర్ధారణ వారిని అధికారులుగా నియమించారు. కాబట్టి అక్కడ ఏదైతే వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రాంతీయ కార్యాలయాలు నిర్మించారో వాళ్ళ యొక్క విధి విధానాలు, పని విధానాలు ఇప్పుడు వరకు చేసిన 100% పనుల్లో 90% అప్పీల్కి వెళ్ళినాయి తప్ప ఎక్కడా కూడా రెవెన్యూ మనకి రాష్ట్ర ఖజానాకి చేరలేదు. అలాగే ఏదైతే ఈ 90%, 100% చేసిన పనులను కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసి దర్యాప్తు చేయించాలి.
అలాగే ప్రాంతీయ కార్యాలయంతో పాటుగా సిఆర్వి వ్యవస్థ పెట్టారు, సెంట్రల్ రిజిస్ట్రేషన్ యూనిట్ కింద. దాని ప్రకారం ఏదైతే పాత ప్రభుత్వంలో చేసుకున్న అక్రమ వ్యాపారాలకి అండగా బోగస్ ఫేక్ రిజిస్ట్రేషన్లు ఇచ్చి వాళ్ళకి అండగా నిలుస్తూ చేశారు. కాబట్టి దాని మీద కూడా జ్యుడిషియల్ వ్యవస్థ వేస్తూ ఏదైతే ఇదివరకట్లో మన ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఉన్న టైంలో ఉన్నప్పుడు ఏదైతే సర్కిల్ వ్యవస్థలో ఉన్న జిఎస్టీ అధికారాలు కానీ సర్కిల్ వ్యవస్థలో ఉన్న ఏసీల అధికారులు కానీ మళ్ళీ పాత పద్ధతిలోనే ఉంచితే రాష్ట్ర ఖజానాకి చాలా మేలు జరుగుతుంది. ఇటు వచ్చి సివిటీలకు వచ్చేసరికి చెక్ ఆఫ్ వెహికులర్ ట్రాఫిక్ అది కూడా హెచ్ఓడి చేతుల్లోనే ఉంచుకుని వాళ్ళు వేసిన డ్యూటీలు మాత్రమే చేయాలి. ఎందుకంటే ఇది ఏదైతే బోగస్ సంస్థలకి ఇచ్చిన రిజిస్ట్రేషన్ తాలూకు వ్యాపార లావాదేవీలకి సులువుగా మార్గం చేయడానికి సర్కిల్ వ్యవస్థలో ఉన్న చెక్ ఆఫ్ వెహికులర్ ట్రాఫిక్ను కూడా ఎందుకు నిర్మూలించారో దాని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలి. కాబట్టి ఏదైతే ఈ ప్రస్తుతం మా వాణిజ్య పన్ను శాఖ ఏపీ సిటీ సర్వీస్ అసోసియేషన్ చేస్తున్న ఈ అభ్యర్థనని 17 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్లు కూడా మీకు లిఖితపూర్వకంగా ఇస్తున్నాము. కాబట్టి అవన్నీ కూడా ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మా యొక్క అభ్యర్థనని మన్నించి పైన చెప్పిన మా యొక్క డిమాండ్లన్నింటినీ దర్యాప్తు చేసి ఉద్యోగులందరికీ న్యాయం చేయాలి. ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతున్నట్లు టీబీ డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు జలాశయానికి మంగళవారం 20,929 క్యూసెక్ల నీరు చేరిందని వెల్లడించారు. ప్రస్తుతం జలాశయంలో 87.70 టీఎంసీల నీరు నిల్వ ఉందని పేర్కొన్నారు. వివిధ కాలువలకు 10,098 క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేసినట్టు తెలిపారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇవాళ సాయంత్రంలోపు తీహార్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ధర్మాసనం తీర్పు పత్రాలను ఆమె తరపు లాయర్లు వెంటనే జైలు అధికారులకు అందించనున్నారు. కవితకు ఘన స్వాగతం పలికేందుకు కేటీఆర్, హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న విషయం తెలిసిందే. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైతులను ఆదుకునేలా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న మంత్రి మనోహర్. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే ఎవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరిక. టీడీపీలో చేరిన ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్ఎంఆర్ పెదబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి లోకేష్. వైసీపీపై నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి ఫైర్. కావాలనే అన్నా క్యాంటీన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తీరుపై మేయర్ సురేష్ బాబు అసహనం. మా ఇంటి ముందు చెత్త వేసిన వారిపై కేసు నమోదు చేయాలంటూ డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.